అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 46వ శ్లోకము. యావానత్త ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 46. యావానత్త ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. స్నాన పానములకు ఉపయోగించే చిన్న చిన్న జలాశయముల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనము పెద్ద పెద్ద జలాశయముల వలన కూడా ఉంటుంది. అలాగే వేదములు శాస్త్రములు చదివిన వాడికి వాటిలో చెప్పబడిన అనేకములైన కర్మకాండలు ఆచరించేవాడికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అదే ప్రయోజనం లభిస్తుంది. వేదములలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదములు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి వేదములు చదవవలసిన పని లేదు. వేదములలో ఏముంటుందో దానిని బ్రహ్మజ్ఞాని గ్రహించాడు. దానికి చక్కని ఉదాహరణ గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న చిన్న జలాశయములతో పని ఏముంటుంది? ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము గంగానది అయితే వేద జ్ఞానము చిన్న సరోవరం లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానము ఆత్మతత్వము బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలే కానీ వేదములు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గసుఖాల కోసం పాకులాడడం సరికాదు. కర్మకాండలు అనగా ఏమిటంటే సత్వ రజస్ తమో గుణములు వాటి కలయిక వలన చేయబడే కార్యములు అని అర్థము. మనము కర్మలు చేస్తూ ఉంటాము, వాటికి తగిన ఫలితములు వస్తూ ఉంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ సుఖములు ఆనందము కేవలం పరిమితము, అపరిమితము కాదు. పెళ్లి చేసుకోవడము, మంచి ఉద్యోగము, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడం ఇవన్నీ పరిమితమైన సుఖాలను ఇస్తాయి. ఇవే కొంతమందికి దుఃఖాలను కూడా కలుగజేస్తాయి. ఇవన్నీ కేవలము సుఖాలను ఇస్తాయి అని అనుకున్నా అవి పరిమితమైన సుఖాలే. ఈరోజు ఉండి రేపు పోయేవే. ధనం వస్తే సుఖము, పోతే దుఃఖము. పెళ్ళిలో కొంతమందికి సుఖము, కొంతమందికి విడాకులలో సుఖము. అలాగే పిల్లలు పుడితే పండగ, పోతే ఏడుపు. ఇలా అన్నీ పరిమిత సుఖాలు. సుఖాలన్నీ దుఃఖాలతో అంతమవుతాయి. ఈ సుఖాలన్నిటికీ అతీతమైనది ఆత్మానందము. అక్కడ దుఃఖానికి తావు లేదు, కేవలం సుఖమే ఉంటుంది. అటువంటి సుఖం ముందు ఈ చిన్ని చిన్ని కర్మలతో కలిగే సుఖాలు గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయం ఉన్నట్టు ఉంటుంది. ఆత్మతత్వము తెలిసిన బ్రహ్మజ్ఞాని ఆత్మానందానికి విలువిస్తాడు, కానీ కర్మకాండల వలన లభించే ఈ చిన్ని చిన్ని సుఖాలకు విలువ ఇవ్వడు. ఎందుకంటే ఈ కర్మకాండల వలన లభించే సుఖాలన్నీ అనంతమైన ఆత్మానందంలో ఇమిడి ఉన్నాయి. ఒక పెద్ద వృత్తంలో చిన్ని వృత్తాలు అనేక ఉండవచ్చు, కానీ చిన్ని వృత్తంలో పెద్ద వృత్తం ఇమడలేదు. అలాగే ఆత్మానందంలో కర్మకాండల వలన కలిగే సుఖాలన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఆత్మానందం కోసము, పరమసుఖం పొందడం కోసము పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండలు ఆచరించి వాటి వలన కలిగే స్వర్గసుఖాలు, ఇహలోక సుఖాల కోసం ప్రయత్నం చేయడు. అటువంటి బ్రహ్మజ్ఞానికి
వేదములలో చెప్పబడిన కర్మకాండలు ఆచరించడం వలన పరిమిత ప్రయోజనమే కానీ అపరిమితమైన ప్రయోజనం లభించదు. ఎలాగంటే కోట్లు ములుగుతున్న వాడికి 10 రూపాయలు ఇచ్చి అనుభవించమంటే ఎలా ఉంటుందో, బ్రహ్మజ్ఞాని వేదములలో చెప్పబడిన కర్మకాండలు చేయడము, దాని ద్వారా స్వర్గసుఖాలు పొందటము అలా ఉంటుంది. ఎందుకంటే అటువంటి 10 రూపాయల నోట్లు కోటీశ్వరుడి దగ్గర అపరిమితముగా ఉన్నాయి. ఇహలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు ఆత్మానందంలో అనంతంగా ఇమిడి ఉన్నాయి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మానందం యొక్క విశిష్టతను గురించి బోధించారు. నెక్స్ట్ 47వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖనో భవంతు. జై శ్రీమన్నారాయణ. మీకు ఈ భగవద్గీత ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.